ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 2వ కొరింథీ రాసిన పత్రిక, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చి ఉన్నది. ప్రభు దర్శనము గురించి, ప్రత్యక్షత గురించి చెప్పుచుందును, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. పౌలు దర్శనం చూశాడు. పౌలు ఒక మనుష్యుడు 3వ ఆకాశానికి ఎక్కుటం చూశాడు. అలా ఎక్కుతున్నప్పుడు అక్కడ ఉన్న దృశ్యాలన్నీ చూశాడు, అక్కడ ఉన్న ప్రభావాలు చూశాడు, అక్కడ ఉన్న పరిస్థితులు చూశాడు, అక్కడ ఉన్న పరీక్షలు చూశాడు. చూసుకుంటా వచ్చి తట్టుకోలేకపోతున్నాడు. తాను పరిస్థితుల్ని చూసి, అక్కడున్న పర్యవేక్షణను చూసి, అక్కడున్న పరికాంక్షణీయులను చూసి తట్టుకోలేని పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తున్నాడు. భూమి కింద నరకం ఉందని, భూమి పైన ఒక లోకం ఉందని, ఇంకొక లోకం ఉందని, 3వ లోకం ఉందని మనుషులు బిల్డింగ్లు కడితే 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ వేసి ప్రభావితం చేస్తారు. అవి అమల్లోకి వచ్చినవి, వాటిని అమలు పరుచుకుంటున్నారు. అందరూ కూడా వాటిని జ్ఞానముగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు పౌలు ఒక ఫ్లోర్ కాదు, 2వ ఫ్లోర్ కాదు, 3వ ఆకాశానికి ఎక్కాడు. అతిశయపడుట నాకు తగదు. మీలో ఎవరికైనా అతిశయం వచ్చిందా? ఎవరికైనా నేను దేవుడి పట్ల బహు కార్యాలు కనుగొన్నాను, ఆ కార్యాల్లో బహు విశేషంగా నేను చాలా విషయాలకు ముందుకెళ్ళిపోతున్నాను, చాలా పనులు జరిగించుకుంటున్నాను, చాలా విషయాల్లో నేను అభివృద్ధి చెందాను అని అనుకుంటున్నారా? అతిశయపడొద్దు. అతిశయపడట నాకు తగదు. అతిశయపడవలసి వచ్చినది. ఎందుకంటే అక్కడ చూసిన వాతావరణాన్ని, అక్కడ చూసిన పర్యవేక్షణల్ని, అక్కడ చూసిన పరిస్థితుల్ని చూసి అట్టి మనిషిని నేను ఎరుగుదును. పరదేశిని కొనుగొనబడిన శక్యము కానీ మాటలతో వినను, పలకకూడదు. శరీరంతో కొనుక్కోబడును, శరీరం లేకుండా కొనుక్కోబడిన తెలియదు. అయితే నేను ఒకటి చెప్తాను, శరీరంతో కొనుక్కోబడాను, శరీరం లేకుండా కొనుక్కోబడిన నాకు తెలియదు, కానీ నేనైతే చూశాను. 3వ ఆకాశానికి నేను ఎక్కాను. నాకు ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తమున్నాను. నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. సైతాన్ అనే ఒక ముళ్ళు తన శరీరంలో దింపేశాడు. అది తీయాలని ముమ్మారు ప్రార్థన చేశాడు, కానీ సాతాను యొక్క దూతగా ఉంచబడను. సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాడు. యోగి గ్రంథంలో సాతాను యొక్క గురించి ప్రస్తావన చూస్తాం. ఇక్కడ పౌలు తన్ను సాతాను యొక్క దూతగా ఉంచబడును, మారు వేడుకుంటుని నా కృప నీకు చాలును. ఒక మక్కిలో తనకి ఒక ముళ్ళు మెరుస్తూ ఉంది, పాపము యొక్క పరవేశనము. కానీ ఎచ్చిపోకుండా తన దర్శనం గురించి కావచ్చు, నాకు అతిశయపడద్దు. తీసేయని ముమ్మారు వేడుకున్నాను, నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమగుచున్నది. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా బలహీనత ఎందు నా బలము పరిపూర్ణమగు. నేను ఎప్పుడు బలహీనను అప్పుడు బలవంతుడు. పౌలు తన పరిస్థితులు మారిపోని తాను చాలా విశేషంగా ప్రతి విషయాన్ని కనుగొంటున్నాడు. కొత్త విషయాల్ని కనుగొంటున్నాడు. పక్కలో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసేయమని ముమ్మారు వేడుకున్నాడు. నా కృప నీకు చాలును.
చూడండి, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. నిందలు, ఉపద్రవాలు, హింసలు నేను సంతోషించుచున్నాను. ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. విశేషముగా నా బలహీనత ఏందే బహు సంతోషము అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు బలవంతును. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు బలవంతును. ఇబ్బందులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. కానీ తాను చేసే పనులు రక్షణ విషయంలో, నేడే రక్షణ దినము, ఇదే సంతోషమైన దినము, నేడే రక్షణ దినము. రక్షణ పొందాలని అనేక మంది ప్రజలకి రక్షణ ఇవ్వాలని ఆశ. ఎందుకంటే నరకపు పొలిమేరులో తిరిగాడు, మూడో ఆకాశానికి ఎక్కాడు, అక్కడ ఏం జరుగుతుందో చూశాడు. మూడో ఆకాశంలో ఏం జరిగింది, రెండో ఆకాశంలో ఏం జరిగింది, ఇక్కడేం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది అని కూడా మనకి వివరిస్తున్నాడు. ఆ విషయంతో వేరే వేరే విషయంలో తను 14 సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునికి ఎక్కిపోయాను, శరీరం కొనబోడును, అట్టి మనుషుని నేను ఎరుగుతును, అతడు పరదేశంలోనికి కొనుపోబడను. పరదేశంలోనికి కొనుపోబడ్డాడు, పరదేశంలోకి వెళ్ళాడు. పరిస్థితులు చూశాడు, అక్కడ ఉంటున్న ఆశలు చూశాడు, అక్కడున్న పరిస్థితులు చూశాడు. రెండో ఆకాశంలో చూశాడు, మూడో ఆకాశంలో చూశాడు, భూమి మీద చూశాడు. బైబిల్లో మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోని, లోకనాథునితోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. భూమి మీదే కాదు, ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో. ఫస్ట్ ఆకాశంలో, సెకండ్ ఆకాశంలో, మూడో ఆకాశంలో చాలా మర్మాలు జరుగుతున్నాయి. అన్ని విషయంలో నేను ఎప్పుడు బలహీన ఉన్నప్పుడు బలవంతుడు, నేను ఎప్పుడు క్రీస్తు మీద ఆలుకుంటానో అప్పుడు నేను బలవంతుడు. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు తీసేయాలి. నువ్వు చాలా వేడుకున్నాను, కానీ ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో, హింసల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఉపద్రవాల్లోనూ, నిందల్లోనూ, బలహీనతలోనూ మనల్ని ఈ ముళ్ళు తీసి మనం మారు వేడుకున్నాను. తను ఎన్ని సంఘాలు కట్టిన అనుభవాలు, ఇంత జ్ఞానం సంపాదించుకుని మనకి చెప్తున్నాడు. ప్రభు బాల గురించి చెప్తున్నాడు. ప్రతి విషయంలోనూ ముందుకు వచ్చి చెప్తున్నాడు, ప్రతి సంఘ విషయంలో ముందుకు చెప్తున్నాడు. అన్ని జనులకు వార్తను ప్రకటించాలని ఆశపడుతున్నాడు. సమయం వచ్చింది, చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నేను సత్యమే పలుకుదును, అవివేకన కాకపోదు. నా యందు ఎవడైనా చూసిన దానికన్నా, నా వలన చూసిన దానికన్నా ఎక్కువ ఘనమైనది నేను అతిశయించటం మానుకొనిచున్నాను. అతిశయపడుట తగదని చెప్తున్నా తండ్రి. అతిశయపడవద్దు అయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా, నా కృప నీకు చాలునన్ను, నా కృప నీకు చాలునన్ను. నేను ఎప్పుడు బలహీన ఉన్నప్పుడు బలవంతున్నాను. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.